చూడగానే మీ యొక్క మాట మాకు ద్వారా బలపరచమని వచ్చినాం తండ్రి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువకి వెళ్ళే ముందు శిష్యులతో కలిసి మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. అక్కడ యేసుప్రభువు వారు అంటారు సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జరించుటకు మిమ్మల్ని కోరుకొనేను. ఇక్కడ క్లియర్గా యేసుప్రభువు వారు సీమోనుతో డైరెక్ట్ చెప్తారంటే ఏమని, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టుకొని సాతాను తన యొక్క కంట్రోల్లో తీసుకొని గోధుమల వల్లే జరించుటకు మిమ్మల్ని కోరుకోలేము. ఇది సాతాను యొక్క కోరిక అన్నమాట. సాతాను కోరిక ఏంటంటే తన యొక్క జీవితాన్ని సాతాను తీసుకొని మనకి శోధన కలిగించడానికి సాతానికి అప్పగించారు. కానీ వచ్చిన తర్వాత కానీ అంటే మొత్తం మారిపోతున్నాడు సెంటెన్స్. నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటేది, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు అనమాట, శిష్యులని సాతాను వచ్చి చలాచల చేస్తారని తెలుసు. అయినా దేవుడు ఏమంటున్నారు, యేసుప్రభువు వారు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. ఇక్కడ ఏంటి వేడుకుంటుందంటే యేసుప్రభువు వారు ప్రేయర్ చేస్తారు అనమాట. ఏమని, నీ నమ్మిక తప్పకుండా మన యొక్క ఫెయిత్ అనేది, మనకి విశ్వాసం అనేది తప్పిపోకున్నట్లు పేతులతో చెప్పి ప్రేయర్ చేస్తున్నారు అనమాట. అసలు ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే, అసలు సమస్య కలిగేటందుకు మళ్ళీ ఆయన ప్రేయర్ చేసి వాళ్ళు తప్పించుకుంటాం ఎందుకు అనే దాని గురించి క్వశ్చన్ అనమాట. అసలు దేవుడే అసలు మనం అనుకుంటాం ఏదో సమస్య అయితే రాబోతుందంటే ఆ సమస్య రాకుండా సరిపోతుంది కదా అన్నట్టు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే, మన యొక్క జీవితంలో ఆ యొక్క ఓటమిని ఎందుకు ఇస్తున్నారంటే, ఆ యొక్క మిమ్మల్ని ఎలా చేశాను, ఎందుకు ఆ యొక్క సమస్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను, కానీ మీ యొక్క విశ్వాసం తప్పిపోకుండానట్లు, మీ యొక్క నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటున్నాను అనమాట. సో ఇదేమో కూడా మన మధ్య మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వైఫల్యాలు మన జీవితంలో వస్తాయి. మన జీవితం అనేది చాలా దినములు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియ ఏదో ఒక సందర్భం ఎదురవచ్చు. కానీ ఆ ఎదురయ్యే సందర్భం ఎప్పుడు విజయవంతంగా ఉండకపోవచ్చు. ఏదో ఒక సమస్య ఉండవచ్చు, ఏదో ఒక అనారోగ్యం కానీ ఏదైనా కావచ్చు. దానికి దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మన యొక్క నమ్మిక తప్పిపోకున్నట్టు ఆయన మన కొరకు ప్రార్థన చేయించున్నారు అన్నమాట. ఇంకొకటి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, మన సమస్యలకి, మన యొక్క వైఫల్యాలకి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ వచ్చిన అంటారు సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వలె జల్లించుటకు. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుడు మన యొక్క జల్లించడం అంటే తూర్పు పారవేయటం కానీ ఏదన్నా అందరికి బాగా తెలుసు ఆ విషయం. అంటే ఏదన్నా ఇప్పుడు మనం వడ్లు చేసేటప్పుడు గోధుమలు పండించినప్పుడు కానీ ఏంటంటే మొత్తం తొక్కిచ్చేసిన తర్వాత అంతా ఏరు పారేస్తారంటారు కదా, ఇలాగ తూర్పు పారబోస్తారంటారు కదా. సో ఆ తూర్పు పారబోయించడానికి దేవుడు ఎలా చేస్తున్నారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటి, ఆ యొక్క ఊకంతా వెళ్ళిపోతుంది, గట్టి ధాన్యం వరకు ఒక దగ్గర ఉంటుంది అనమాట. మన యొక్క జీవితంలో కూడా దేవుడి సమస్యను ఎందుకు ఎలా చేస్తున్నారంటే, ఆ యొక్క మన యొక్క తూర్పు అంటే ఊక లాంటిది లేదా సత్తు గింజలు ఏమన్నా ఉన్నాయేమోనని అవన్నీ ఏరివేయడానికి ఈ యొక్క సమస్యలు కానీ ఈ యొక్క వైఫల్యాలు కానీ మన జీవితంలో వస్తాయి అనమాట. ఏంటి మన జీవితంలో ఉండే ఆ యొక్క తేలికని దేవునికి విరుద్ధంగా ఉండే ఏమిటంటే, మనలో ఉన్న కొన్నిసార్లు గర్వం కానీ, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే నేను చేయగలనన్న ఆలోచన, తర్వాత స్వనీతి అంటారు, సెల్ఫ్ రైచియస్నెస్. అంటే నేను నీతిమంతుడిని, నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను, నేను చేయగలను. ఇవన్నీ ఏంటంటే మన యొక్క జీవితంలో ఉండే యొక్క ఊకలాంటివి అనమాట. ఇవన్నీ దేవుడు మన గురించి తీసుకెళ్ళుకుంటారు అనమాట. మన అలా చూసినట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ సుంకరి పరిచయం చూసినట్లయితే వాడు ఎలా ప్రార్థన చేస్తున్నారు మందిరంలో. 18వ అధ్యాయం ఇదే కోసం 18వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే 18వ అధ్యాయం 11వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలిచింది, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని చెప్పుకుంటాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మనం చాలా సార్లు విన్నాం కూడా, సుంకరి పరిచయ వారితో ప్రార్థన ఎలా చేశారని చూసాము.
సుంకరి అయితే తన దూరంగా నిల్చుండి దేవా నేను పాపిని అని తను ఒప్పుకొని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాను అనమాట. అదే పరిస్థితి అలా లేదు. నేను ఇంతగా చేశాను, నీ రోజు వచ్చి ఉపవాసం ఉంటున్నాను, తను గొప్పగా చేసుకుంటున్నాడు, కానీ తను తగ్గించుకోలేదన్నమాట. ఇక్కడ యేసు ప్రభు ఏమంటారు చివరికి మనం చెప్తూ లాస్ట్కి అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఓకే, సో మన జీవితంలో ఏంటంటే ఈ యొక్క తగ్గింపు స్వభావం అనేది ఎప్పుడు మన యొక్క జీవితంలో ఉండాలన్నమాట. మనం ఎక్కువగా గర్వించేది ఏంటంటే గర్వం అనేది కొన్నిసార్లు మన యొక్క శారీరకం కూడా ఉండొచ్చు, ఆత్మీయంగా కూడా గర్వం ఉంటుందంట. ఒక దైవజనం ఏంటంటే చెప్తూనే ఉన్నాను. ఆత్మీయ గర్వం ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఎక్కువగా ప్రార్థన చేయగలను, ఎక్కువ వాక్యాలు చదివి ప్రార్థన చేయగలను, తర్వాత ఎక్కువగా గంభీరంగా పాట పాడగలను, ఇలాంటి ఆత్మీయ గర్వం కూడా ఉంటుందంట. ఇవన్నీ ఏంటంటే మనం చూసుకునేటట్టు దేవుడు యొక్క వైఫల్యాన్ని మనకు అనుగ్రహిస్తారన్నమాట. ఇంకొకటి ఈ యొక్క ఆత్మీయ గర్వం కానీ ఈ యొక్క గర్వం ఉండి ఏంటంటే వేరే వాళ్ళు మనం దగ్గరగా తీసుకోలేమంటే ఎవరైనా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని, తక్కువగా అంటే ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరగా తీసుకోలేమంటే గర్వం ఉన్నప్పుడు. అదే మనం తగ్గించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క వైఫల్యాలు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో పాటు షేర్ చేసుకుని వాళ్ళతో పాటు పంచుకొని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే వారంగా ఉండాలన్నమాట. ఈ యొక్క పేదల అనుభవం కూడా అదే ఇక్కడ చూసినట్లయితే పేతుని అలా ఎలా చేసినందుకు అలా లాస్ట్ అంటారు కదా, ఇక్కడ నీ నమ్మకం తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటుంది, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము. ఇక్కడ పేతుని అలా వదిలేసేస్తా గర్వంగా ఉంటే తన సహోదరుని స్థిరపరచలేదు కదా, అదే ఇటువంటి అనుభవంలో తీసుకువెళ్ళాలని పేతుని యొక్క వైఫల్యాల గురించి తీసుకుని వెళ్ళారనమాట. తర్వాత చూసినట్లయితే మనం పేతురు అందరికి తెలుసు పేతురు గురించి. తర్వాత ఏమైతుంది, యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు నేను పేతుని యేసు ప్రభువుని ఎరగని 3 సార్లు అబద్ధం ఆడతారు అనమాట. అబద్ధం ఆడిన తర్వాత వచనం చూద్దాం. లూకా సువార్త 22 అధ్యాయం 60 నుంచి 62. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదని అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసినాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసాను. కనుక పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చింది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎరగనని 3 సార్లు చెప్పారు. 3 సార్లు మొక్కిన తర్వాత ఇక్కడ ముందుగా చెప్పారు యేసు ప్రభు వారు, నువ్వు ఇలా చెప్తావు అని చెప్పేసి. అన్న తర్వాత ఇక్కడ పేతురు ఆ యొక్క యేసు ప్రభు వారు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఏమంటారు, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. కనుక పేతురు ఇక్కడ అక్కడ మనం చూసినట్టుగా ఆయన ఎక్కడో దూరంగా ఉంటుంటారు. నేను సౌండ్ రాగానే ఇలా చూసిన వెంటనే ఆ యొక్క చూపు, తన యొక్క యేసు ప్రభు చూసిన చూపు, ఆయనకి దయతో కలిగిన చూపు కానీ క్షమాపణ కలిగే యొక్క చూపు ఆయన చూసినప్పుడు ఇమీడియట్గా పేదరికి ఒక స్ట్రైక్ అయిందనమాట. అప్పుడు అది గుర్తించుకొని తన యొక్క మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చింది. ఇక్కడ ఇది పేదరి యొక్క అనుభవం అనమాట. మొదటిసారిగా తన యొక్క యేసు ప్రభువుని ఎరగనని చెప్పాడు. ఎరగనని చెప్పిన తర్వాత తన సంతాపడి తను ఏడ్చాడు అనమాట. ఇక్కడ మారారా అనుకుంటే పేతురు మారలేదు. మరి తర్వాత ఇంకొక ఫెయిల్యూర్ అనుభవంలోకి వెళ్ళింది అనమాట పేతురు అక్కడితో తన యొక్క స్థిరపరచబడిపోయింది. తన యొక్క యేసు ప్రభువు చెప్పిన వాటిగా నువ్వు వెళ్ళి సహోదరులు స్థిరపరచమనే వాగ్దానాన్ని ఇంకా రెడీ కాలేదన్నమాట. ఇంకొక ఫెయిల్యూర్ ఇంకొక అనుభవానికి దేవుడు పేతురుని తీసుకెళ్ళారనమాట. ఎవరైనా గెస్ట్ చేయగలరు తర్వాత పేతురు ఎక్కడ ఓడిపోయారని. సో ఆ యొక్క సందర్భం చూసినట్లయితే యోహాను సువార్త 21 అధ్యాయంలో దేవుడు మరి ఒకసారి ఈ సందర్భం ఏమిటంటే దేవుడు మరి ఒకసారి పేతుర్ని ఆ అనుభవానికి తీసుకెళ్లారనమాట. ఎలా ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత అందరూ చల్లాచెదరు అయిపోయారు. తర్వాత అందరూ ఇంకా యేసు ప్రభు ఉన్నంతకాలం ఆయన వెంటే తిరిగారనమాట. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఆయనతో సహవాసం చేశారు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థనకు వెళ్ళారు. ఆయన చనిపోయిన తర్వాత వారికి
ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఏం చేశారు, ఇక్కడ యోహాను సువార్త 21 అధ్యాయం చూసినట్టయితే వాళ్ళు చేప పట్టడానికి వెళ్ళిపోయారన్నమాట. 21 అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదని వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మొదట ఎవరు, పేతురు, వీళ్ళందరూ జాలలు చేపలు పట్టేవారు కదా. సో యేసు ప్రభువారు పిలిచినప్పుడు మేము మనుషులు పట్టే జాలగా పిలిచినప్పుడు అందరూ ఉత్సాహంగా వచ్చేసారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు అంటే ఉన్నారు, ఎంతో ఆత్మీయంగా ఉన్నారు, ఎంతో బలంగా ఉన్నారు. కానీ ఆయన చనిపోగానే మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇది మన వల్ల అయ్యేది కాదు, ఇది సేవ మనకు కష్టం, ఆయన సేపు అయిపోయింది, ఇప్పుడు చేయడానికి ఏం లేదని చెప్పేసి వాళ్ళకి ఆలోచించి వాళ్ళు ఏమనుకున్నారు, మళ్ళీ చేపలు పట్టేయడానికి వెళ్ళిపోయారు. ఆ అపరాత్రికి వెళ్ళారంటారు చేపలు పట్టుకోవడానికి కాదు, వాళ్ళు మొత్తానికి ఇంక మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకా వాళ్ళు పర్మనెంట్గా ఇంకా మనకు తెలిసింది ఇదే కదా, చిన్నప్పటి నుంచి చేసాము చేపలు పట్టడం, మళ్ళీ అటే వెళ్ళిపోయేసి చేపలు పట్టేస్తున్నాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రాత్రి వెళ్ళారనమాట. ఎందుకు వాళ్ళు వాళ్ళ యొక్క సొంత నిర్ణయం అనుకున్నారు అనమాట. నేను చేయగలను, ఇది మన వల్ల అయితే చిన్నప్పటి నుంచి చేసింది కదా అని చెప్పేసి ఆ రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళారన్నమాట. ఆ సందర్భంతో మనకు తెలుసు ఏమవుతుంది, ఆ రాత్రి అంతా వాళ్ళు కష్టపడతారు కానీ ఒక చేప కూడా పడదన్నమాట. మామూలుగా అయితే చేపలు పట్టుకునేది ఉండవు, 1-2 చేపలైనా పడతాయి, కానీ ఆ రాత్రి దేవుడు వారికి చేపలు పడకుండా చేశారన్నమాట. అక్కడ చూసినట్లయితే రాత్రి అంతా కష్టపడతారు అన్నమాట. రాత్రి అంతా దోణి వేసి అటు ఇటు తిరిగి అన్ని చూస్తుంటారు, కానీ ఒక చేప కూడా పడలేదన్నమాట. ఒక్క దాంట్లో పడకపోవచ్చు, వేరే వాళ్ళు కూడా వెళ్తారు కదా, ఒక్కడైతే వెళ్ళారు కదా సముద్రం మీదకి, వేరే దోణులు వేరే పడవలు కూడా వెళ్ళి ఉంటాయి, వాళ్ళందరికీ చేపపడి వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉండొచ్చు కూడా. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళ దోణి ఒక్కటి వీళ్ళకి పడవలు మాత్రమే చేపలు పడకుండా దేవుడు ఆ రాత్రి అంతా ఆఫ్ చేశారు అనమాట. రాత్రి అంతా కష్టపడి ఉంటారు, 6ంటికి బయలుదేరి ఉంటారు, నైట్ వెళ్తారు కదా, 9 వరకు కష్టపడి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదో ఉత్సాహం ఉంటుంది, ఇంకనే పడుతుంది అని చెప్పేసి అలా ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ వరకు 6 గంటల వరకు అయిపోబట్టి అప్పుడు వాళ్ళకి నిరుత్సాహం వచ్చి ఇంటికి వెళ్ళిపోదా అన్న సమయంలో యేసు ప్రభువారు వారికి కనిపిస్తారు అన్నమాట. అప్పుడు చూద్దాము. యేసు పిల్లలారా భోజనం మీ యొద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన బలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగిపోయింది. చాలా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ పేదరికి పోయే అనుభవం ఏంటంటే యేసు ప్రభువారిని రెండోసారి ఎదుర్కొన్నారనమాట. రెండోసారి ఎదుర్కోవడం ఎలా చూశారు, తన యొక్క వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు అనమాట. ఈసారి ఎందుకు తన యొక్క సొంతగా ఏమి పట్టుకుందాం అనుకున్నారు, తన వల్ల అవ్వలేదు. మొత్తం తన యొక్క జీరో అని నిరూపించడానికి దేవుడు ఈ యొక్క సందర్భం నుంచి ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి దేవుడు తీసుకెళ్ళారనమాట. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం మనం చేయగలం, ఇది నా వల్ల అవుతుంది అని మనం అనుకున్న సందర్భంలో దేవుడు ఏంటంటే అది అలౌ చేయాలన్నమాట. కొన్నిసార్లు స్టాప్ చేస్తారు, లేకపోతే ఏదో దాంట్లో ఏదో అడ్డు వస్తుంది అనమాట. అప్పుడు మనం రియలైజ్ అవుతాం దేవుడు ఇది కాదేమో, దేవుడు మన కోసం వేరే ఏదో సిద్ధపరిచింటాడేమో. అలా చూస్తే మన పక్కన మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మనకంటే ముందుకు వెళ్ళిపోతుండొచ్చు. వాళ్ళందరూ కలిసే ఉన్నాం. ఏదైతే పేదలు ఆ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క దాంట్లో ఎలా పడలేదు, వేరే వాళ్ళకి పడినాయో, సో ఇక్కడ కూడా మన యొక్క సందర్భాల్లో మన యొక్క ఫ్రెండ్స్ కానీ మన యొక్క స్నేహితులు కానీ మన యొక్క బంధువులు కానీ వాళ్ళు మనకంటే కొంచెం ముందుకు వెళ్ళి ఉండొచ్చు. ఏదో వాళ్ళకి కావాల్సిన జాబ్ వచ్చి ఉండొచ్చు కానీ, లేకపోతే వాళ్ళు చేసిన పనులు ఆశీర్వాదం కానీ కలిగి ఉండొచ్చు. మనకి ఎందుకు కలగలేదంటే దేవుడు మన యొక్క జీవితంలో ప్రణాళిక వేరేది ఉందన్నమాట. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పేతురు విషయంలో, పేతురు దాంట్లో దేవుడు రెండోసారి తన యొక్క సోదరులోకి పంపించినప్పుడు దేవుని దగ్గర కంట్రోల్ ఉంటుంది అనమాట. ఒక దైవజనుడు ఎలా చెప్పారంటే దేవుని మన యొక్క ఎప్పుడు మనకి దేవునికి ఒక తాడు అనేది ఉంటుంది అనమాట. సో అది తన తాడు వదిలేస్తాడు, నువ్వు ఎంత దూరం అంతా వెళ్ళు, నేను ఎంత దూరం అడుగు చాలా దూరం అంతా ఆయన దగ్గర చాలా వైర్ ఉంది కదా, ఈ వైర్ అంత దూరం వెళ్ళాలన్నా ఇక్కడ ఎంత దూరం అయితే వెళ్తుంది, కానీ ఆయన దగ్గర చాలా లూజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్తావో తీసుకెళ్తారు, వెళ్ళు అంటారు, కానీ ఒక దూరంకి వెళ్ళాక ఆఫ్ చేస్తారు. పైకి లాగడానికి ఆయన దగ్గర ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా పైకి లాగినప్పుడు మనకి ఇంకా ఒక ఆప్షన్ ఇస్తారు దేవుడు, నువ్వు ఆయనతో పాటు పైకి వస్తావా రా,
లేకపోతే కట్ చేసుకొని వెళ్ళిపోతావా, వెళ్ళిపో. ఈ రెండు ఆప్షన్ చెప్పు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట. ఇక్కడ పేతురు కూడా ఏం చేశారంటే ఈ తన యొక్క ఇచ్చిన యొక్క రెండో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అదే ఇస్కరియోతు యూదా కూడా ఇలాగే దేవుని యొక్క తన యొక్క సిలువకి వెళ్ళే ముందు తను అప్పగించాడు కదా. పేతురు కూడా అదే తప్పు చేశారు. దగ్గర ఎరిగినన్నాడు. తర్వాత యేసుప్రభు ఎలా ఎప్పుడైతే ఆయన చూశాడో తను మార్మల్స్ పొంది మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అన్నమాట. అదే ఇస్కరియోతు ఏం చేశారంటే వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు. తన యొక్క అంతాన్ని తనే చూస్ చేసుకున్నాడు అనమాట. ఇది నన్ను కూడా మనం ఏంటంటే ఆ యొక్క ఎప్పుడైతే దేవుడి దగ్గర ఎప్పుడు తన యొక్క రూల్స్ ఉంటుంది అనమాట. వెళ్ళండి, మీరు ఎంత దూరం అయితే వెళ్తారు వెళ్ళండి, కానీ ఒక ఆప్షన్ ఇచ్చి దేవుళ్ళు ఆగినప్పుడు మనం పైకి రాగలుగుతామా లేకపోతే ఇస్కరియోతు విధాలుగా వదిలేసుకుంటామా అనేది ఆలోచించుకోవాలన్నమాట. ఈ యొక్క రెండవ ఎదుర్కొన్నటువంటి పేతురు యొక్క జీవితంలో తనకి రావడం వల్ల తను ఒక గొప్ప పరిచర్యని దేవుడు అప్పగించారనమాట. తన యొక్క జీవితంలో చేసిన ఏ యొక్క అపోస్తలులు చేయని కార్యాన్ని మొదట పేతురు ద్వారా చూడగలమన్నమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్టయితే 3,000 మందిని ఒక రోజే బాప్తిసం ఇచ్చారన్నమాట. ఆయన అంతమందిని రక్షించగలిగారంటే ఆ యొక్క సమయంలో యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ యొక్క యూదులు ఆ యొక్క ప్రజలు బయటికి రావడానికి చాలా భయపడ్డారు. ఆ యొక్క సందర్భంలో యేసుప్రభు పేతురు నిలబెట్టుకొని ఆ యొక్క 3,000 మందిని రక్షించడానికి దేవుడు గొప్ప పరిచయాన్ని అప్పగించారు అనమాట. ఈ పేతురు యొక్క జీవితంలో దేవుడు ఏంటంటే ఆ యొక్క సందర్భాల యొక్క వైఫల్యాల యొక్క ఓటమి ఎందుకైతే దేవుడు అనుగ్రహించాడు తన యొక్క జీవితంలో ఇక్కడ చూశాను అనమాట. ఇంకొకటి తన యొక్క సొంత ఆలోచన ప్రకారం తన యొక్క స్వనీతితో తన యొక్క సొంత భారంతో ఎన్ని చేపలు పట్టుకుందాం అనుకున్నప్పుడు దేవుడు చేసి ఇది కాదు నీ పరిచయం నీ కోసం వేరే నియమించానని చెప్పి తన యొక్క రెండవసారి దేవుడు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే తన యొక్క పరిచయం దేవుడు అనుగ్రహించారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో దేవుడు ఎందుకైతే వైఫల్యాన్ని అనుగ్రహిస్తారంటే మన యొక్క జీవితంలో ఏదైనా గోధుమ జల్లిన తూడిపార పట్టినట్లు మన యొక్క జీవితంలో కూడా సాతాను అయితే కనుక ఏదైనా శోధనను కలిగించవచ్చు. కానీ దేవుడు మనకి ఏమి వాగ్దానం ఇస్తారంటే మన యొక్క నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన మన కొరకు వేడుకుంటున్నారు అన్నమాట. మరొకసారి ఆ వచనం చదువుతాను. లూకాసు వార్త 22. సీమోను ఇదిగో సాధారణ మిమ్మల్ని పట్టి గోధుమ వేరే జరించడానికి మిమ్మల్ని కోరుకునేది కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటేని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. సో దేవుడు మన యొక్క జీవితంలో శోధన కలిగేసినప్పుడు మనం ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నమ్మిక మన యొక్క విశ్వాసం అనేది తప్పిపోకుండా ఉన్నట్లు దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అలాగే కానీ మన యొక్క శోధనలు ఎందుకు వచ్చిన ప్రభావం నాకు ఈ శోధన రాకుండా కొంచెం వచ్చిన ప్రభావం అనుకుంటే అది మన అవివేకం అవుతుంది అన్నమాట. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే మన యొక్క సందర్భం నుంచి తీసుకెళ్తున్నారంటే దాని నుంచి మనకి ఏదో నేర్పించాలని, ఏదో మన యొక్క జీవితంలో యొక్క చూసాం కదా ఇప్పుడు మన యొక్క జీవితంలో ఏదైనా తూర్పార పట్టి తీసివేయాల్సింది ఏదో ఉందని దేవుడు మనకి వాగ్దానం ఒక హెచ్చరిక ఇస్తున్నారు అనమాట. అలాగే చూసినట్లయితే మనకి శోధన కలిగేటప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సహించలేనంత విధంగా ఆయన శోధించినట్ట. చూసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలిగి చేయండి. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనతో మాట్లాడుతున్నట్లే ఉంది కదా. సో మనకి శోధన ఇచ్చినప్పుడు ఏంటంటే మనం సహించలేనంతగా దేవుడు ఇవ్వరంట. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గంను కలుగు చేయండి. ఇక్కడ ఏ విధంగా అయితే
తన యొక్క వదిలేదు అనమాట. రెండోసారి తన యొక్క జడ్జి చేయలేదు. అంటే నేను 3 సార్లు అబద్ధం ఆడతాం అన్నప్పుడు 3 సార్లు అయిన తర్వాత దేవుడు ఒక క్షమాపణ యొక్క హృదయంతో చూశారనమాట. అలాగే కాదు నేను చెప్పే కదా నువ్వు చేస్తావని నువ్వు అని చెప్పి అలా ఎప్పుడు దేవుడు అన్నారు అనమాట. దేవుడు ఎప్పుడు మన పట్ల క్షమాపణ కలిగే వారంగా ఉండాలి. కానీ మనం ఏంటంటే ఆయన తట్టు తిరిగే వారంగా ఉండాలి. అక్కడ చూసినట్టు హీట్ అవ్వాలి ఎలా ఉందని ఉంటుంది. అంటే ఆయన వెనక్కి తిరిగి చూశారనమాట. అదే యూస్కైజ్ అయితే వెనక్కి తిరగలేదు. అటు చెట్టు వెళ్ళిపెడతానికి నాశనాన్ని కూడా తెచ్చుకున్నాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఏంటంటే మనకి ఏదైనా సోదం ఏదైనా తప్పు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనం దేవుడు మన పట్ల ఉన్నారు, ఆయన క్షమాపణ కలిగే హృదయాన్ని మన పట్ల ఎప్పుడు చూపిస్తారనే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన వైపు తిరిగే వారంగా ఉండాలన్నమాట. అలాగే రెండోసారి దేవునితో పేతురు అనుభవం ఎలాంటిదంటే తను సొంతగా వెళ్ళిపోయాడు అనుకోండి. దేవుని పరిచయం వదిలేసేసి దేవుడు తనకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని ఆ యొక్క అంతా వదిలేసేసి చేపలు పట్టాలని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక అలా లేదు కదా. అలా తన యొక్క వాళ్ళ వెనక్కి తీసుకురావడానికి దేవుడు ఆయనతో కృప చూపించారనమాట. అప్పుడు కూడా పేతురు తన యొక్క తప్పు తెలుసుకొని వెనక్కి రావడానికి కృప చూపించారనమాట. ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే పేతురు చూసాం కదా. అలాగే యాకోబు కూడా 2 దర్శనాలు కలిగి అనమాట. మొదటి ఎన్కౌంటర్ ఏంటంటే బేతేల్, ఇంకొకటి బేతేల్లో ఒకసారి కనిపించారు, తర్వాత రెండోది పెనీయేలులో కనిపించారు. బేతేల్ అనుభవం, పెనీయేలు అనుభవం మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు అన్నమాట. బేతేలు అనగా ఏంటంటే దేనికి సాధిస్తుందంటే సూర్యుడు అస్తమించినట్టుగా బేతేలు అనేది. పెనీయేలు అంటే ఏంటంటే సూర్యుడు ఉదయించినట్టుగా ఉంటుంది. దయచేసి చదువు ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. ఒక చోట చేరి పొద్దు గుంపినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకి తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక కలగను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం ఉండెను, దాని మీద దూతలు ఎక్కుచూ దిగుచూడేది. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బేతేలు అనుభవం ఏంటంటే ఇక్కడ 11వ వచనంలో అక్కడ ఆయన నిద్రపోయి ప్రొద్దుకినందున అక్కడ ఏంటంటే బేతేలు అనుభవం ఏంటంటే తన యొక్క జీవితంలో ఫస్ట్ ఎన్కౌంటర్ దేవుడిని ఎదుర్కొన్న విషయం అన్నమాట. ఇది బేతేలు తర్వాత మనం చూసినట్లయితే తన యొక్క మామ లాభానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తన యొక్క మోసపోవడం జరిగింది. చివరిగా ఏంటంటే అక్కడ నుంచి తన యొక్క ఐశ్వర్యవంతుడిగా తిరిగి వచ్చాడు. మొదట వెళ్ళినప్పుడు లాభానికి వెళ్ళినప్పుడు ఏంటంటే తను ఏమి లేని వాడికి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు ఐశ్వర్యం తిరిగి వచ్చాడు. ఇలా తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏమైంది, తన యొక్క అన్న తన కోసం తరుగుతున్నానని తెలుసుకొని అప్పుడు భయపడి పారిపోచున్నాడు. అలా పారిపోయే సమయంలోనే దేవుడు మరి ఒకసారి దర్శనమిస్తారన్నమాట. అదే మనం చూసినట్లయితే పెనీయేలులో మనం చూడగలం. అది ఎక్కడంటే ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలం ఆ యొక్క సన్నివేశాన్ని. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన, అప్పుడు అతడు తొడకుంటూ నడిచాడు. ఇక్కడ సో ఈ యొక్క పెనీయేలు అనుభవం ఏంటంటే దేవుని ముఖాముఖిగా రెండోసారి చూసినప్పుడు దేవునితో వాగ్వాదం జరిగింది అనమాట. ఆ రాత్రి అంతా తను ఆ యొక్క మనిషితో ఒక దేవదూత వచ్చి తనతో జరిగినప్పుడు వాగ్వాదంలో తను ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ దేవుడు అడుగుతారు అనమాట. అక్కడ ఆ విషయాలన్నీ ఇక్కడ 32వ అధ్యాయం మొత్తంగా ఇంటికంతా చదువుకోండి. ఇక్కడ దాని యొక్క భయంతో పరిగెడుతున్నాడు అనమాట. ఎవరి మీద భయంతో? తన అన్న మీద. తన యొక్క స్వాస్థ్యం అంతా తన యొక్క బర్త్ రైట్, తన యొక్క మొదటి వాళ్ళ నాన్నగారి దగ్గర తన యొక్క అబద్ధం చెప్పి సంపాదించిన యొక్క రైట్ని దేవుడు తన యొక్క ఇక్కడ గుర్తు చేస్తున్నారు అనమాట. ఆ రాత్రి అంతా తన యొక్క పెనుగులాడి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఫేస్ని ఫేస్ టు ఫేస్గా చూశాడు అనమాట. ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇక్కడ అడుగుతారనమాట, నీ పేరేంటి అని. ఓకే, నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అని నిజం చెప్తారనమాట. ముందు వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు నీ పేరేంటంటే ఏసావు అని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే దేవుడు ఇక్కడ నిజం చెప్పారనమాట. దేవుడు కూడా మన యొక్క జీవితంలో ఆ యొక్క నిజాన్ని, ఆ యొక్క నిజాయితీని దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు అనమాట. ఏ విధంగా అయితే యాకోబు రెండో అనుభవం పెనియేలు అయితే దేవుడు చూశాడో, అక్కడ ఆ యొక్క వాగ్వాదంలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికి తన యొక్క తొంటి యొక్క తొడకాల మీద కొట్టినప్పుడు తన యొక్క కుంటివాడైపోతాడు అనమాట. ఒక మొత్తం తన జీవితం మొత్తం కుంటివాడిగానే మిగిలిపోయాడు యొక్క. కానీ అక్కడ దేవునితో పెరుగులాడటం వల్ల తన యొక్క ఆశీర్వాదం పొందాడు, దేవుని మరొకసారి చూడగలిగారు అనమాట. ఇదే విధంగా మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క రెండవసారి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కూడా దేవుని ఎరిగినప్పుడు, దేవుని యొక్క రక్షణ మనం పొందినప్పుడు, బాప్తిసం ద్వారా ఏ విధంగా అయితే మనం యాక్సెప్ట్ చేసామో, తర్వాత మనకి జీవితంలో ఏదైనా వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ రావడం వల్ల, మనకి కుటుంబ జీవితం యొక్క సందర్భాల వల్ల పడిపోవచ్చు. కానీ రెండోసారి దేవుడు ఏ విధంగా అయితే పేతురు, ఏ విధంగా అయితే యాకోబు దేవుని యొక్క చూశారో, వారి యొక్క జీవితంలో ఎన్నో గొప్ప ఫలాలు చూశారు అన్నమాట. మన యొక్క జీవితంలో కూడా దేవుడు అలాగే అటువంటి మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే యోగు కూడా ఇది అనుభవం ఉందన్నమాట. యోగు గ్రంథంలో 42వ అధ్యాయం, యోగు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు. యోగు అయితే ఏ విధంగా అయితే తన యొక్క 42:5-6 వినికిడి చేత నేను గురించిన వార్త నేను వింటేని, అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చాలా ఇక్కడ మనం చూసినట్టు యోగు గురించి మనం తెలిసిందంటే ఆయన చాలా నీతిపరుడు, ఆయన ఏ విధంగా ఎటువంటి పాపం చేయలేదని తెలుసు. కానీ ఇక్కడ మనకి యోగు ఏమంటున్నారు, ఇక్కడ 5వ అధ్యాయం చూస్తే, వినికిడి చేత నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కావున నేను అసహించుకుని ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాపడుచున్నాను. తను కూడా ఇక్కడ మార్పులు పొందినట్లు చూపించు పశ్చాత్తాపడుతుంది. తనే నీతిమంతుడిగా ఉన్నాడే, ఆయన తప్పు చేయలేదు అనుకుంటాను. కానీ ఆయన కూడా రెండోసారి దేవుని చూసినప్పుడు తను తప్పు తెలుసుకొని మరొకసారి పశ్చాత్తాపడుతుంది అనమాట. పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనిపించినప్పుడు ఆయన డైరెక్ట్ అడగచ్చు కదా, నా యొక్క శరీరం బాగు చేయండి అని అడగచ్చు కదా. ఆయన అప్పుడు చాలా పుష్టివ్యాధిగా ఉంటారు అనమాట. కానీ అవన్నీ కడగకుండా తను ఏంటంటే తను అసహించుకొని బూడిదలను పడి ఇంకా పశ్చాత్తాపడుతున్నాము. తనకు తెలియని తన యొక్క ఏమైతే ఉందో తన హృదయంలో మనకి ఎక్కడైతే రాసిపెట్టలేదు, కానీ తను ఏదైతే ఏదో ఒకటి కలిగి ఉన్నాడు అనమాట. తప్పు నాకు తప్పు తన యొక్క పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అనమాట. దీని తర్వాత చూసినట్టు తను ఏ విధంగా మళ్ళీ రెట్టింపులుగా ఆశీర్వాదం పొందారనమాట. దేవుడైతే మన జీవితంలో కూడా ఎటువంటి చాలా సందర్భాలు ఉండొచ్చు అనమాట. పేతురుకి, యాకోబుకి, యోగుకి ఏ విధంగా అయితే దేవుడు రెండోసారి కనిపించే వారి యొక్క జీవితంలో మార్పుని ఇచ్చారో, మనకు కూడా మరి యొక్క అవకాశాన్ని దేవుడు ఇస్తున్నారు అనమాట. యాకోబుతో ఒక మాట అంటారు, నువ్వు ఇంకా మోసగాడివి కాదు, ఇశ్రాయేలు అని పిలుస్తారనమాట. ఎంత గొప్ప మాట అది. మన జీవితంలో కూడా అటువంటి మాట దేవుని యొక్క నుంచి మనం వినేవారంగా మనం ఉండాలన్నమాట. మొదటి మనం చూసినట్లయితే దేవుడు మన యొక్క జీవితంలో శోధన ఎందుకు కలిగిస్తారో చూసాము. మన యొక్క జీవితంలో ఏదైనా తూర్పార పట్టేవి, ఏదైనా మన యొక్క జీవితంలో సరి చేసుకునే ఉన్నాయేమో అవన్నీ చూసుకోమని దేవుడి యొక్క మన యొక్క జీవితంలో వైఫల్యాలు అనుగ్రహిస్తారు. తర్వాత రెండవసారి ఎదుర్కొనుట అని పేతురుకి, యాకోబుకి, యోగుకి ఏమైందంటే దేవుడైతే రెండోసారి ప్రత్యక్షం అయ్యి తాను ప్రత్యక్షపరుచుకున్నారో, మనకు కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క రెండోసారి ప్రత్యక్షం అనేది మనకి జీవితంలో ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండి దేవుడికి భయంకరంగా ఆయనకి సాక్షిగా ఉండాలని మన యొక్క ఆకాంక్ష, దేవుడి యొక్క కోరిక కూడా. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడి గురించి చాలా మంచి విషయాలు మనలో పెట్టుకొని దేవుడు మన కొరకు చేసే విజ్ఞాపన ఎందుకు చేస్తూ ఉన్నాడు, మనకు వస్తున్న వైఫల్యాలు ఎందుకు వస్తున్నాయో కూడా చెప్పండి.
తెలంగాణ అర్థమయ్యే కుమారుడు పెట్టుకుని చెప్పిన మొదటిగా పేతురు తన జీవితంలో ఎందుకు వాటిని పాలయ్యాడో మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకుని పేతురు మళ్ళా బలపరిచాడు. అలాగే రెండవదిగా యాకోబు వాటిని పాలయ్యాడు, తర్వాత మళ్ళా దేవుడు బలపరిచి విజయాన్ని ఇచ్చాడు. మూడవదిగా యోగు తన జీవితంలో వాటిని పాలు ఎందుకు చేశాడంటే అది మనం హెచ్చరిక చేయడానికి. అర్థమైతే మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తాను, వేడుకున్నాను అంటాడు కదా. సాతాను మనల్ని జల్లింప చేస్తాడు, శోధింప చేస్తాడు, అయినను మీరు తప్పిపోకున్నట్టు నేను మీ కొరకు వేడుకుంటున్నాను. చెప్పండి, సాతాను శ్రేణి పంపించాలా, ఆయన మన కోసం వేడుకోవడం ఏంటి? అర్థమైందండి. ఇదే సాతాను రాకుండా చేయొచ్చు కదా అంటారు మన అంటారు కాదంటారా. సాతాను రాకుండా చేస్తే నువ్వు నిలబడలేవు కదా. అర్థమైందా? దెబ్బ తగిలితేనే ఏమంటాం, దెబ్బ దగ్గర కాలు దెబ్బ దగ్గర ఏమంటాం అమ్మ అంటారు కదా. అంతకుముందు అమ్మ గుర్తు వస్తుందా? ఒకసారి నువ్వు అమ్మను గుర్తు చేయాలని దేవుడు ఏం చేస్తుంటే కాలికి దెబ్బ తగిలినట్టుగా చేస్తాడు. ఆ దెబ్బ తగిలిన తర్వాత అమ్మాయిని పంపిస్తాం కదా. అలాగే ఇప్పుడు శ్రమలు రావడం వల్ల దేవుడిని మనం స్తుతించవచ్చు. శ్రమ రాకపోతే మనం విజయం పొందుకోలేదు. అర్థమైందా? పేతురుకి శ్రమ కలగటం వల్ల ఎంత గొప్ప ధైర్యవంతుడిగా నిలబడగలిగాడు. ఒక్క రోజే 3,000 మంది తన బోధలో మార్చబడ్డారు నిలబడగలిగాడు. అదే మరి ఇస్కరియోతు తప్పిపోయాడు. క్షమాపణ పొందాల, దేవుడి వైపు తిరగలేదు, అక్రమంగా నడిచాడు, ఎంతో సంపాదిద్దాం అనుకున్నాడు, దేవుడి వైపు తిరగలేదు కనుక తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ పేతురు ఏం చేశాడంటే ఆయన చూశాడంటే యేసుప్రభువు ఒకసారి చూసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. మూడవసారి అబద్ధం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు వైపు చూశాడు. చూసిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు కదా. వెళ్ళిపోతున్నాయ్యా బాబు, వెళ్ళిపోయాక నేను తిరగడానికి ఉంటే పడైపోయాడు. వెంటనే పశ్చాత్తాపడి ఆడటం ద్వారా క్షమించమని అలా దేవుని సాక్షిగా నిలబడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓటమి వస్తూ ఉంటుంది, ఓటమి వెనకనే విజయం పొందుకోవడానికి. అర్థమైందా? ఓటమి రాకపోతే విజయం రాదు. మన ఆయన రోజులేటప్పుడు అక్కడ ఎవరు వస్తుంది, మంచి ఎవరు వస్తుంది, ప్రార్థన కొరడి ఈ సంఘానికి వెళ్ళేవాడు. రెండోది మాట ఏంటంటే మనకంటే ప్రార్థన చేయడమే బాగుండాలన్నాడు. చాలా భయం వేసి ఏంటంటే ఏమన్నాడు, మనకంటే దేవుని నమ్ముకున్న వాళ్ళే బాగుండాలన్నాడు. ఏంటంటే శ్రమ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. ఆ నష్టం చూసి భయపడి చాలా బాగుపడ్డాను. కాదు కాదు, యోగాకి ఎంత శ్రమ వచ్చింది, యోగులు ఆడుకోవడం కాదు కదా మనం అంటాడు. నిలబడాలి, నువ్వు నిలబడగలిగినాడే దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు కదా. అందుకే మనం చదువుకున్న 16వ కీర్తనలు ఏమంటాడంటే, భూమి మీద ఉన్న భక్తులే వారు నాకు కేవలము ఇష్టం కదా. కుమారులు పెట్టుకుని చక్కని మాటలు దొరికినాం కదా. భక్తులుగా ఉండగలిగే భాగ్యం మనం పొందుకోవాలా. ఎవరు ఆయనకి ఇష్టమట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు. ఇస్కరియోతు యోధాను గురించి దేవుడు సంతోషపడ్డా? సంతోషపడ్డా. మరి పేతురు గురించి దేవుడు సంతోషపడించాడు. తర్వాత చెప్పండి, ఇశ్రాయేలు యాకోబుల గురించి దేవుడు సంతోషపడ్డాడు. మూడవదిగా యోగుల గురించి దేవుడు సంతోషపడ్డాడు కదా. తప్పిపోయిన వారు దేవుడు సంతోషపడలేదు. అర్థమైంది? వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. కానీ ఎవరైతే పశ్చాత్తాపడి ఇవ్వబడ్డారో దేవుని దగ్గరకు వచ్చారు, వాళ్ళు క్షమించబడ్డారు, వదాల్చబడ్డారు, ధైర్యపరచబడ్డారు. అందుకే ఈ మాట రాశాడు. ఏమంటాడు? నేను ఇలాగందరూ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము భక్తులు శ్రేష్ఠులు. నువ్వు భక్తి గల జనాంగంగా మార్చబడితే పేతురు వలె, యోగు వలె, ఇంకా మనం చూస్తే చెప్పండి ఇశ్రాయేలు యాకోబు వలె నువ్వు మార్చబడగలిగితే నువ్వు దేవునికి ఇష్టంగా ప్రచురించాలి. శ్రమలో వచ్చి వాడు చాలా కష్టం అవుతుంది. యాకోబు 20 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఇద్దరు భార్యలతో 14 సంవత్సరాలు, మందరితో 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా ఆకాశంలో కురిసే మంచుకు తడిసిపోయాడు. రెండు వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. కానీ వెంటనే దేవుడు అంత ధైర్యం ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొంత శ్రమ ఎదుర్కొన్నప్పుడు కూడా మళ్ళీ దేవుడి వైపు చూశాడు, వ్యక్తులను వెళ్ళాడు, అక్కడ నివాసం ఉన్నాడు, ఒక బలిపేట కట్టాడు. అప్పుడు దేవుడు యాకోబును స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రంగా. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క మందిరంలో నివాసం ఉండే అనుభవం నీకుంటే దేవుడికి మంచి ధైర్యం ఇస్తాడు.
నువ్వు ఇష్టలుగా జీవించాలి. ఎలా జీవించాలో చెప్పండి. మా దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుని దృష్టిలో మంచి వారంగా మనం ఉండాలి. 2 దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో యెహోయాదా అనే భక్తుడు ఉంటాడు. అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారందరిలో తన ఇంటి వారందరిలో మంచివాడై ప్రవర్తించను గనుక అతను చనిపోయిన తర్వాత రాజుల సమాధి దగ్గర అతన్ని పాతి పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచివాడుగా మంచిదారుగా నువ్వు జీవించగలిగితే దేవుడికి పక్షంగా చేసే గొప్ప కార్యాలు ఇలా ఉంటాయి అన్నమాట. మంచి ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి. చాలా మంది దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటారు. మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టమైన బ్రతుకు పక్కన పెట్టేసి లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. అది దేవునికి అసహ్యం. దేవుని దృష్టిలో గర్వగాయించబడినది, అది మనుషుల దృష్టిలో గర్వగాయించబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటాడు. మనుషుల దృష్టిలో గర్వగాయించబడాలనుకుంటా ఉన్నాం. ఏమనుకుంటాం చెప్పండి. మనుషుల దృష్టిలో ఘనంగా ఉండాలనుకుంటాం, మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటాం, మంచివాడు అనిపించుకోవడం. ఎందుకంటే అందరూ కలిసి తిరగడం వల్ల పలానా మంచివాడు అంటారు, కాకపోయిన వారిని చూసి చెడ్డవాడు అంటారు. అదే అర్థమైందా? కానీ మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచాలనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో అసహ్యమైపోతుంది, దేవుని దృష్టి వ్యతిరేకమైపోతుంది. అర్థమైందా? దేవుని దృష్టి ఇష్టంగా నువ్వు జీవించాలి అంటే దేవునికి నీకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 34వ అధ్యాయం లాస్ట్ వచనంలో రాయబడింది. యాకోబు అంటాడు, ఈ మనుషులందరి దృష్టిలో నన్ను అసహ్యునిగా చేసింది అంటాడు. ఏమంటాడు చెప్పండి. యాకోబు తన కుమారులిద్దరిని పిలిచి షిమ్యోను లేవిని పిలిచారే, బాబు నాయన ఇది నరహంతకులుగా మార్చబడ్డారు, ఇక్కడున్న జనసంఖ్యలో ప్రజానీకంలో నన్ను అసహ్యునిగా చేసింది అంటాడు. ఏమైపోయి చెప్పండి. ఇప్పుడు మనుషుల దృష్టిలో అసహ్యమైపోయాడు, దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. చెప్పండి కూడా దేవునికి హల్లెలూయా. నువ్వు మనుషుల దృష్టిలో గొప్పవాడు అయిపోతే దేవుని దృష్టికి అసహ్యం. ఇప్పుడు యాకోబు మనుషుల దృష్టిలో అసహ్యుడిగా మార్చబడ్డాడు. అక్కడ అసహ్యమైన జీవితం అలా ఉంచాడా? 35వ అధ్యాయం వచ్చిన తర్వాత యాకోబు తన జీవితాన్ని మరలా పరివర్తన చెందింపజేసి వేతులను వెళ్ళి అక్కడ నివాసంలో ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠను మంచి పేరు పెట్టడం వల్ల ఇప్పుడు ఖ్యాతి పెరిగిపోయింది. యాకోబు దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. అదే 34వ రాష్ట్ర వచనాల్లో మనుషులందరి దృష్టిలో, అక్కడ ఉన్న ప్రజలందరి దృష్టిలో అసహ్యంగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి నివాసం ఉన్నాడో తన ఇంటి వారందరితో మాట్లాడి దేవునికి బలిపీఠం కట్టబడిన తర్వాత ఇప్పుడు దేవుని దృష్టిలో మంచి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బేతేలుని పేరు పెట్టి బేతేలు దేవుడిని పేరు పెట్టిన తర్వాత యాకోబు తన జీవిత విధానంలో గొప్ప ఖ్యాతిని పొందుతున్నాడు. మరి నీవు చెప్పండి. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా, దేవుని దృష్టిలో ఎలా ఉన్నా? మనుషుల దృష్టిలో అసహ్యంగా ఉండా పర్వాలేదు, కానీ నా దేవుని దృష్టిలో మంచి వాడగా ఉండాలా? అర్థమైందా? దేవుని దృష్టిలో మంచి వాడగా ఉండాలి అంటే మనుషుల దృష్టిలో కొంత అసహ్యమైపోయినా పర్వాలేదు, మనుషుల్ని ఎన్నిక చేయకపోయినా పర్వాలేదు, మనుషులు ఒక పేరు మీకు పెట్టకపోయినా పర్వాలేదు, మనుషులు శబాష్ అన్నట్లుగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మంచి పేరు ఉంటుంది. కానీ దినాల్లో చాలా మంది ఎలా ఉంటారు చెప్పండి. మనుషుల దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటారు, దేవుని దృష్టిలో వారు అసహ్యమైపోతారు. అర్థం తీసుకోండి. కానీ యాకోబు దేవుని దృష్టిలో మంచి వాడైపోయాడు. అక్కడ ఉన్న ప్రజల మధ్యన సైడ్గా మార్చబడి చదువుతారు. 34వ రాష్ట్రం మాటలు వచ్చిన చూచి నీవు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి ఏమైపోయింది చెప్పండి. అక్కడున్న దేశ ప్రజల మధ్యన యాకోబు అసహ్యునిగా మార్చబడ్డాడు. 35వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యాకోబు దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చప్పటి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జీవితంలో నా మనుషుల దృష్టిలో అసహ్యమైన పర్వాలేదు, కానీ నా దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్థమైంది? సంఘంలో ఒక ఆమె ఉందంట, ఆమె పేరు శాంతమ్మ. చెప్పారండి ఉన్నారు. మళ్ళీ ఏమన్నా శాంతమ్మ గారు ఉంటే అయితే మనీ ఇచ్చారు. మా మిమ్మల్ని గురించి కలిసి శాంతమ్మ గారు శాంతంగా ఉండాలా ఉండక్కర్లేదా?
పేరు శాంతమే. బయటకు వెళ్ళిన తర్వాత అశాంతముగా గుర్తించబడతారు. ఏసన్న గారిని ఎప్పుడు నుంచో అడుగుతా ఉందంట, అయ్యా మా ఇంటికి వచ్చిన బంగారు పాదాలు మా ఇంట్లో అడుగు పెట్టండి అడిగితే ఆయన కుదురుద్దా, అక్కడక్కడ మీటింగ్ అయిపోయి బిజీ అయిపోయి అంటాను కుదరలేదంట. ఎప్పటి నుంచో అడుగుతుంది శాంతమ్మ గారు అని చెప్పి ఒకరోజు వెళ్దామని వెళ్ళేసరికి ఈ శాంతమ్మ గారు అశాంతం అయిపోయి ఏసన్న గారు వెళ్ళేసరికి ఇంటి కొంత వాడ దగ్గర పెట్టుకొని ఏం చేస్తా ఉందంటే ఎదుటి అమ్మాయి మీద చేతులు దాటి వెళ్తా ఉందంట. ఏం జరుగుతుంది చెప్పి చేతులు రెండు చేతులు సాపి నువ్వు అట్ట నీకు ఎట్ట నేనట్ట నీ న్యాయం ఎట్ట నీ అబ్బాయి అని చెప్పి శాంతి ఈలో వేసంగా సంకరించి బైబిల్ తగిలించుకొని నానే వచ్చేసాను. ఎప్పటి నుంచి అడుగుతుంది శాంతమని ఒకసారి నేను దర్శనం చేద్దాం ప్రార్థన చేసేద్దాం అనేసి వేసంగా సడన్గా వచ్చేసాడు, తప్పకుండా వచ్చేసాడు. వచ్చేసరికి ఏం చేస్తారు, రెండు చేతులు దాపేసేసి నువ్వు అట్ట నేనెట్ట అని చెప్పి సాడీ చేస్తా ఉందంట. ఓ పెద్ద భైరం అశాంతం అయిపోయింది. శాంతం వల్ల అశాంతం అయిపోయి పెద్ద తిట్లు పొగులుతూ ఉందంట. ఈలో వేసన్ గారు వచ్చింది, అయ్యా స్తోత్రం అయ్యా అన్నారు. ఏమన్నట ఆ అమ్మాయి అనుకున్నాడు ఇది ఒక పెద్ద తిట్టు అనుకొని, నువ్వు స్తోత్రం, మీ ఆయన స్తోత్రం, మీ అబ్బాయి స్తోత్రం, ఆమె స్తోత్రాలు వెళ్ళిస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. లేదంటే ఇది ఏంటంట స్తోత్రం కూడా తిట్టానా ఆమె అర్థం కాదు. ఎప్పుడు మందిరానికి వచ్చింది కాదు అన్ని విధాలన్నమాట. అర్థమైనా ఏ స్తోత్రం చెప్పిన తర్వాత ఆ స్తోత్రం అన్నమాట ఆమె కనబడిపోయింది. భర్త కేరకు ఏమైపోయింది, ఇప్పుడు శాంతమా అశాంతమైపోయి స్తోత్రాలతో సాగిస్తా ఉంది. ఏ సమయానికి వచ్చిన తర్వాత ఏంటి ఆమె ఇట్లా ఇప్పుడు పేరు శాంతం కదా, ఏంటి ఆమె మీద అలా తిప్పుడు చెప్తాను ఏంటి అంటే ఏమి లేదండి అయ్యారు గోడకి 10 పిడకలు వేశాడండి, 2 పిడకలు పోయిందండి అన్నాడు. ఏం పోయినట 2 పిడకల కోసం అశాంతం అయిపోయింది. ఏం పిడకల కోసం మరి లేదంటారా మనలో ఉన్నారా? మనలో అలాంటి వారు ఉండకూడదు, శాంతంగా ఉండాలి. కొంత కోల్పోయినా పర్వాలేదు, కొంత నష్టపడిపోయినా పర్వాలేదు, కొంత ఇబ్బంది పడ్డా ఎదుటి వారి ద్వారా కొంత నష్టపడినా పర్వాలేదు, కానీ శాంతమూర్తిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును. అట్లాంటి వారే నాకు ఇష్టం. భూమి మీద ఉన్న భక్తులే కేవలం వారు నాకు ఇష్టంగా ఉండాలని ఆలోచన ఉంటే శాంతంగా జీవిస్తారు. ఎందుకంటే వారు నీ మీద రాజ్యం ఆడి నీ వస్త్రం తీసుకుని వెళ్తా ఉంటే నీ అంగీ కూడా తీసేయమంటాడు. అంటే ఏంటి దాని అర్థం? మనం నష్టపోయినా పర్వాలేదు, కొంచెం కష్టపడ్డా పర్వాలేదు, కొంచెం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ ఎదుటి వారికి నీవు మంచి పేరును సంపాదించుకోవాలి, మంచి దృష్టిగా వారుగా ఉండాలని వాక్యం శ్రమిస్తాను. ఇక్కడ నేను నా బంధువులు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. అదే అంటే 18వ అధ్యాయానికి ఒక మాట చదువుతున్నాం. 19వ వచనంలో ఆయన చదవం, నేను ఆయనకు ఇష్టమైన కనుక ఆయన నన్ను తప్పించి 18, 19 లైన్ నేను ఆయన ఇష్టడను కనుక ఆయన. ఇప్పుడు నువ్వు దేవుడికి ఇష్టం అయ్యావనుకో, దేవుడు నేను ఏం చేస్తాడు? మాట్లాడండి, తప్పిస్తాడు. నువ్వు ఇష్టడుగా ఉండకపోతే ఎలా తప్పించబడతావు? అది దేవుడికి ఇష్టడుగా ఉండకపోతే నువ్వు తప్పించబడలేవు. అర్థమైందా? నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు. నీవు ఆయన ఇష్టడుగా ఉండగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, ఎన్నో వ్యాధుల నుంచి తప్పించాడు, ఎన్నో కష్టాల నుంచి తప్పించాడు, ఎన్నో నష్టాల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు ఇంకా ఆయనకు ఇష్టడుగా ఉండాలని. చెప్పండి కొట్టండి, దేవునికి నీవు ఇష్టడుగా ఉండాలా, ఇష్టడాలుగా ఉండాలా. దేవుని చూసి ఇష్టడుగా ఉండగలిగితే దేవుడిని జీవితాన్ని మార్చేస్తాడు, నీకు తప్పిస్తాడు, నీకు విడుదల కలిగింపజేస్తాడు, నీకు మంచి ఉన్నతమైన స్థితులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప అవకాశం మనం పొందుకొని దేవుని సన్నిధిలో ఇష్టడుగా ఉండటానికి మనం ముందుకు వెళ్దాం. అలాంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఇష్టడుగా ఉండగలిగితే దేవుడికి ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిన్ను చూడాలని ఆశ కలుగుతాడు. ఇష్టంగా ఉన్న వారికి మనం ఎక్కువసారి ఎంత ఉండగా ఉండటం కాదంటారా? కష్టంగా ఉన్న వారికి చేద్దాం మనం మీరు మాట్లాడేది. ఇష్టంగా ఉంటే మరొకసారి వెళ్తాం, కాకపోయినా ఏదో పని పెట్టుకోను, ఏదో సాగు చేసుకోను, వెళ్తాం కదా. మాట్లాడండి. కష్టంగా ఉంటే అసలు విడిచేయాలి కదా, ఇది చూపించే మొక్క చూపిస్తాం. ఇష్టంగా ఉంటే మళ్ళీ అందుకే ప్రసంగంలో 6వ అధ్యాయం 13వ వచనం పరమగీత 6:13 అంటాడు, దేవుడు దూతలంట చూడడం మీద చూడటానికి భూమి మీద దిగి వచ్చింది. ఎందుకని? ఇష్టంగా ఉంది కనుక. అర్థం చదవకండి సార్. పరమగీతం
కొరింథీయులు 6:13 అనుకుంటా. చదువు. చదువు. షూలమితి రమ్ము రమ్ము మేము మిమ్ము ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? షూలమితిని చూడడానికి పరలోకం నుంచి దేవదూతలు వచ్చారట. ఏమని? షూలమితి రమ్ము మేము ఆశ తీరా చూడాలని వచ్చి. ఎందుకు చెప్పండి. షూలమితికి ఇష్టం పుట్టించింది ఏంటంటే దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పరలోకం నుంచి దేవుని దూతలు షూలమితిని చూడడానికి భూమి మీదకి వచ్చారు. ఇష్టలుగా ఉంది కనుక, ఇష్టరాలుగా ఉంది కనుక, అలాగే నీవు నేను ఇష్టరాలుగా ఉండగలిగితే దేవుడిని చూడటానికి వస్తాను. అర్థమైందా? అబ్రహాము దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ముగ్గురు దేవతలు అబ్రహాము దగ్గరికి వచ్చారు లేదా? మాట్లాడండి. ఇష్టం లేకపోతే అంతే. 17వ అధ్యాయం 17వ వచనం అబ్రహాముకి అవిశ్వాస అపనమ్మకం వచ్చేసింది. 100 ఏళ్ల వారికి సంతానం కలిగిన, 90 ఏళ్ల శారా కలిగిన అవిశ్వాస అపనమ్మకంతో మాట్లాడిన మాట, తమలో తను నవ్వుకుంటున్న మాట దేవుడని యెహోవా చూసి ముగ్గురు దేవతలు వెంటనే 18వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ముగ్గురు దేవతలు అబ్రహాము గారికి పంపించేశారు. ఎందుకంటే అబ్రహాము దేవునికి ఇష్టడు కనుక ముగ్గురు దేవతలు అబ్రహాము గారి దగ్గరికి వచ్చేసారు. అర్థమైందా? ఇష్టంగా లేకపోతే రారండి. అర్థమైంది? లోతుకి దిగినారా? ముందు ఎక్కడికి వచ్చారు? అబ్రహాము గారి దగ్గర. అబ్రహాము గారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం లోతు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు? ఈయన బట్టి, ఎవరు బట్టి? అబ్రహాముని బట్టి లోతు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. అర్థమైందా? ముందే లోతు దగ్గరికి వెళ్ళారా? అబ్రహాము గారి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే దేవుడికి ఇష్టడుగా జీవించాడు అబ్రహాము తన జీవితంలో కొరతను తీర్చడానికి ముగ్గురు దేవతల పరలోకం నుంచి కింద భూమి మీద పంపించేశారు. వచ్చారు. అబ్రహాముకున్న లోటు తీర్చారా లేదా? మాట్లాడి గట్టిగా స్పందించారు. చురుకుంటున్నామా ఉంటారా? మన తిమ్మపాలని చక్క మాటలు వాక్యం చెప్తుంటారు. చక్క స్పందించారు. మాట సమాధానం చెప్పడం ఎట్లా ఓకే ఉంటుంది. మన దగ్గర లేదు అమ్మా కదా నలుద్దా అక్కడ భోజనాలు చేసుకుంటే లోపలికి వెళ్తే భోజనం చేసుకుంటూ మాట్లాడారు. పాస్టర్ గారు ఈరోజు కొంచెం మంచి వాక్యాలు చెప్పారండి. మాకు 2 మీలో నుంచి నేర్చుకునే కొన్ని ఉన్నాయి అన్నారు. ఏంటి 2? మొట్టమొదటి ఏంటంటే చనిపోయిన దగ్గర స్వీట్ తీసుకెళ్తాం, ఆ ఖర్చు తప్పించారండి అన్నారు. ఏంటంటే ఒప్పుకుందాం, కావాలంటే ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు మాకు ఎవరు చెప్పలేదండి అన్నారు. తర్వాత రెండోది ఏంటంటే ముగ్గురు వేయకూడదు సంగతి మాకు చెప్పలేదని అవి కూడా మాకు ఇచ్చారండి అన్న. దేవునికి స్తోత్రం కాదు. 2 విషయాలు మాకు నేర్పించాం. మరి మీకు ఎప్పటి నుంచో చెప్తా నేర్చుకుంటారా మీరు? మాకు 200 కలిసి వచ్చిందండి అన్న ఒక అమ్మాయి. ఏంటంటే 200 స్వీట్ కేజీ 200 ఈసారి వెళ్ళి వచ్చేద్దామని తీసుకెళ్ళమండి అన్న. దేవునికి స్తోత్రం కలుగు. నేను అడిగాను, అమ్మ మీరు తీసుకురాకపోతే నేను తీసుకురాలని అడుగుతారా అన్న. అడగండి అన్న. మరి ఇది తీసుకెళ్తున్నారు చనిపోయిన దగ్గరికి తీసుకెళ్ళాలి. అదేంటి? ఏం ఆచారం అన్నారు. ఏం ఆచారం? అన్యులు తీసుకెళ్తారు కదా, అన్యాచారమే కదా అన్న. మరి అన్యాచారం మనం పాటిస్తే నువ్వు దేవుని పెట్టలేనా అన్న. ఇంతవరకు ఎవరు చెప్పలేదని మీరు చెప్పారు కనుక ఇక తీసుకెళ్ళమండి అన్న. దేవునికి హల్లెలూయా. ఫస్ట్ అక్కడ నేర్పించి వచ్చాను. మరి మీకు నేర్పించాలని చూస్తాను కానీ మీరు నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? నేర్చుకుంటా నాకు కనపడలేదు జరిగా. నేర్చుకున్నారా? రైట్, వెరీ గుడ్. దేవునికి అది కొన్ని నేర్పించాలా? వాళ్ళు స్పందించారండి. అంతకు స్త్రీ నాతో మాట్లాడారు. ఈరోజు మీ ద్వారా చాలా నేర్చుకున్నాం. ఆ పాస్ నాని గారు కూడా నాని గారు చెప్పిన వాక్యం నేను నేర్చుకున్నానని చెప్పి లాస్ట్లో ఇంట్రాగేషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది చెప్పకపోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. కొంతమంది చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్పండి? కొంతమంది చెప్తారా? బోధకులు ఏమన్నా ముగ్గురు ఏమన్నా చెప్తారా? ఎందుకు చెప్పండి? మరి స్వీట్ తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పవద్దు. చెప్తే కోపం అమ్మాయి కొంతమంది కోపం వస్తుంది. అయ్యా కోపం వస్తుంది చెప్పాలా? ఏమో నాకేంటి కోపాలు పడేదండి. నాకు బుద్ధి పెరుగుతుంది. అందుకని కోపం పడలేక కొంచెం చెప్పమానేది. చెప్పమంటారు వద్దన్నారా? చెప్తే కోపం వస్తుంది. మాట్లాడండి. రావా? ఎవరు మాట్లాడలా. ఎవరి వచ్చింది, ఎవరి గురించి వచ్చిన అసలు మాట్లాడలేదు. ఎవరికి స్తోత్రం మాట్లాడండి. మరి కొన్ని విషయాలు నేర్చుకున్నామండి. నేర్చుకున్నామంటారు దండరా? క్రమం అది దేవుని బిడ్డగా గుర్తించబడిన ప్రత్యేకంగా ఉండాలండి. వెళ్ళి మనామర్శించినా కాదని నేను వెళ్ళిరా మాట్లాడడానికి
స్వీట్ తీసుకురాలేదు అంటారా? చెప్పేవారు, కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడ ఏ విషయంతో సందర్భాన్ని చెప్పారంటే, ఎఫ్రాయిమును దేవుడు దీవించాడు, మోషే దీవించాడు, తండ్రి దీవించాడు, తాతగారు దీవించాడు, ముత్తాత దీవించాడు, జేతా దీవించాడు. మరి ఏమైపోయాడు ఎఫ్రాయిము? బుద్ధి లేని వాడు అయిపోయాడు. ఏం దీవించకపోయింది చెప్పండి? దైవజనుడైన మోషే 10,000గా దీవించాడు ఎఫ్రాయిము, మనుష్యునైతే వేరుగా దీవించాడు, ఎఫ్రాయిము 10,000గా దీవించాడు. మరి ఎందుకు దీవించబడలేదు అంటే, ఎఫ్రాయిముకున్న లక్షణాలు 7 లక్షణాలు చూపించి తప్ప ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య జనులతో కలిసిపోయింది అనమాట ఎఫ్రాయిము. ఎవరితో కలిసిపోయిండు? మరి అన్య జనులతో కలిసిపోవడం చెప్పాలి. మరి అక్కడ అంశం వచ్చినప్పుడు చెప్పాలి వద్దా? ఏ కలిసిపోయిందంటే మరి ఈ ఆచారాలు కొన్ని ఉన్నాయి, మరి ఆచారాలు కొన్ని చెప్పారు అక్కడ, నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు స్పందించారు, ఇద్దరికి నేర్పారు. నాకు సంతోషం అనిపించింది. 5-6 గంటలు కూర్చోబెట్టిన దగ్గర పాస్టర్ గారు నడుము పోయి కాళ్ళు పోయి కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ ఇద్దరు వ్యక్తులను దేవుని సన్నిధి నడిపించారు. నేను చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అర్థమైందా? నేర్చుకున్నారు. తీసుకెళ్ళమండి అన్నారు. తీసుకెళ్ళకపోతే ఎక్కడ ఒప్పుకోలేమో ఏమనుకుంటారు, ఏమన్నా కానీ ఏమంటారు అని అన్నారు. ఒప్పుకున్నారండి. అది మనం అర్థం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని ఆచారాలను అలవాట్లు మానుకుంటే దేవునికి ఇష్టంగా ఉంటాం. అన్య జనులు చేసినట్లు నువ్వు చేస్తే ప్రయోజనం లేదు కదా? ప్రయోజనం ఉందా? లేదు. వాటి నుంచి మనం బయటికి రావాలా? కొన్ని ఆచారాలు మనం వదులుకోవాలా? అన్య జనులతో కలిసిపోయే స్థితిని మనం కొంచెం ఎడబాటుగా ఉండగలిగితే ఒక ప్రత్యేకమైన స్థితిగతులు దేవునికి ఏర్పాటు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక ఫంక్షన్ జరిగింది, ఆడ ముచ్చినపల్లి రష్యం బాబు బాబులో కానీ యాసిన్ గారిని ఇంటికి వెళ్ళాను. అక్కడ బాబురావు మన ఆకాశం సడన్గా మన ఇంటికి ఫోన్ చేసి రాలేదేంటి బాబురావు ఎందుకు రావట్లేదు అడిగితే, కొంచెం నీరు బంద్ అయిందంటే మన హాస్పిటల్ 3 రోజులు ఉండాల్సి వచ్చిందంటే ట్యూబ్ చేశారంటే పరామర్శిస్తే నేను అక్కడికి వెళ్ళాను. నేను ఉదయకాలం వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నాడు, సీని గారిని, ఈ జ్యోతి అంటే మీ బాబాయ్ గారు కూతురు కదా, బాబాయ్ మనడు కదా, మరి ఎంగేజ్మెంట్గా నిశ్చితార్థం కదా, లేదని అడిగాను. అడిగాను అక్కడ 10 మంది ఉన్నారు. ఏమక్కడ నీకేం చేయమన్నావు కదా అని ఆయన ప్రమాదంతో ఒక మధ్యాహ్నం మొత్తం సీన్ అడిగాడు. లైవ్ అతను చూస్తాడు, ఆయన లైవ్లో కూడా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగాడండి నన్ను, ప్రార్థన జరగదు కాదు, ప్రార్థన జరిగితే అర్థం. ప్రార్థన జరిగే కార్యక్రమం చిన్నవారైనా పెద్దవారైనా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. ప్రార్థన జరగకపోతే వారు ఎంతటి వారైనా అన్య జనులతో కలిసిపోయిన అభిప్రాయం. దీవెన తక్కువైందా? తక్కువ. తాతగారు చేతులు మార్చి దీవించాడు. అర్థం తెలుసు చెప్పాడు, గుర్తుందా? చేతులు తారుమారు చేసి దీవించాడు అభిప్రాయం. తండ్రి ఉద్దేశం అంటే యేసు ఉద్దేశము పెద్దవాడైన మనుష్యుని దీవించాలని తండ్రి తన తండ్రి కుడి చేయి తీసుకొచ్చి మనుష్య తల మీద పెడితే ఈ కుడి చేయి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఎవరో చెప్పండి, యాకోబు. ఎవరైనా తాత ఎవరండి? మాట్లాడుతూ మీరు అందరూ ఎక్కడ ఉన్నారా? యాకోబుని చేయి తీసి ఈ కుడి చేయి తీసుకొని ఆడ ఎత్తుకుని పెట్టాడు. తండ్రి అట్లా కాదు, పెద్దవాడు ఏదో మనిషిని దీవించమని యేసు పట్టా ఉంటే అట్లు కాదు, అందరికంటే ఇంత గొప్పవాడు అయితే దీవించాడు. యాకోబు చేత దీవించబడిన ఎఫ్రాయిము పాడైపోయాడు. వృద్ధిలోని కాకుండా బుద్ధి లేని వాడైపోయాడు. ఎందుకో తెలుసా? అన్య జనులతో కలిసిపోయాడు. అందుకే బుద్ధిలోకి రాకపోయాడు. అన్య జనులతో కలిసిపోయి సహవాసం చేసి అనుకోనికుంటే నేను అంతా మాట్లాడతా. జ్యోతి బాగున్నారా? బాబాయ్ బాగున్నారా? హర్ష బాగున్నా? పెరుగుతున్నాడు బాగున్నాడు. నేను వద్దాడు, నేను రాలేదు అని మాట్లాడుతూ సమయం పెట్టుకుంటాను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మాట్లాడతాం అంత మాట్లాడుతూ సుతకి యాత్ర ఉంటాం, సుతకి వదులుకున్నాడు. నేను సుతకి కావాలన్నా కూడా కొన్ని మనుషులు కావాలి కదా. వాక్యముడితో మాట్లాడుతున్నప్పుడు ఆయనపై ఆధారపడి జీవించగలిగింది. ఎఫ్రాయిము బుద్ధి లేని వాడు అయిపోయాడు. దీవెన తక్కువైందా? ఏం తక్కువ? ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాడండి? జయిస్తాత ఎవరో? ఎఫ్రాయిము జయిస్తాత ఎవరండి? మన జయిస్తాత మనకు బుద్ధి లేదు. ఆడ సంగతి మాకేంది? ఎఫ్రాయిము జయిస్తాత ఎవరండి? మరేమగా చెప్పాలి. జయిస్తాత గారు అబ్రాహాము గారు జయిస్తాతండి. మొత్తాత ఇస్సాకు గారు, తాత యాకోబు. ఇట్లాంటి కుటుంబాల నుంచి వచ్చారు. ఎఫ్రాయిము ఏమైపోయాడు? ఎందుకని బుద్ధిలోడు అయిపోయాడండి. 7 లక్షణాలు ఉన్నాయి చదువుకున్న హోషే గ్రంథంలో. ఎఫ్రాయిము 7 లక్షణాలు ఉన్నాయి. తర్వాత ఇట్లాంటి కుటుంబం నుంచి దైవజనుడు హోషే కూడా ఏం చేశాడు? ఎఫ్రాయిమును 10,000గా దీవించాడు. ఎన్ని వేలుగా దీవించాడు?
దావీదుకి వేల కొలది 10,000 కొలది, సౌలుకి వేల కొలది అన్నప్పుడు సౌలు కోపం వచ్చి దావీదు చంపాలని చూసాడు. ఎవరు దావీదు? సౌలు అల్లుడే. అల్లుడు చంపాలని అసూయ చేసింది. నాకంటే 10,000 కొలదిగా స్థుతించబడ్డాడు దావీదు అని చెప్పి సౌలుకు అసూయ వచ్చేసి దావీదు చంపాలని చూశాడు. అంతే అర్థమైందా? ఇప్పుడు ఎఫ్రాయిము 10,000గా దీవించబడ్డాడు. ఏమైపోయింది దీవెన? చెప్పండి, దీవించబడ్డా? ఏం తక్కువైంది? తాతగారు చేయిదారు దీవించాడు కదండి. దీవెన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎందుకంటే అన్య జనులతో కలిసిపోయిన వాక్యం వర్ష గ్రంథాలు మీకు చదువుకుంటూ చూపించాను మీకు లక్షణాలు. ఎప్పుడు చెప్పారు ఈ వాక్యం? ఎప్పుడు చెప్పండి, చెప్పండి, ఎప్పుడు చెప్పారు ఈ వాక్యం? చెప్పండి, గుర్తుందా? 31st నైట్ 24 వెళ్ళిపోయింది, 25 వచ్చింది. మరి ఎప్పుడు అట్లా ఉంటే 24లో చెప్పబడిన వాక్యం 24లోకి వచ్చిన నూతన పరచబడాలి. 25లోకి వచ్చిన తర్వాత ఎఫ్రాయిములోకి ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? దావీదు మోషే దీవించాడు కనుక ఎఫ్రాయిము పాడైపోయాడు, అలా ఉండకూడదు అని చెప్పుకుని వాక్యాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫ్రాయిము తన జీవితంలో పాడైపోయాడు. అన్య జనులతో కలిసిపోవడం వల్ల, అన్యాచారాలకు లోనవడం వల్ల, విగ్రహములతో కలిసిపోవడం వల్ల, గాలిని వేయటం వల్ల, ఇంకా చూస్తే కొన్ని లక్షణాలు ఒక్కొక్కటిగా మీకు చూపించారు. అలాంటి అనుసరించడం వల్ల ఎఫ్రాయిము పాడైపోయినట్టు వాక్యం చదివిస్తాము. ఈరోజు నేను పాడైపోవడం గల కారణము, దీవించబడకపోవడం గల కారణము, సమాధానం లేకపోవడం గల కారణము, మనశ్శాంతి లేకపోవడం గల కారణము, ఆరోగ్యం లేకపోవడం గల కారణము, ఈ అవలక్షణాలు ఉండటం వల్ల వాటికి మనం దూరం అయిపోతా ఉన్నాం. ఎవరికి స్తోత్రం చెప్పండి. అన్య జనులతో కలిసిపోయి అనుభవం నీకు ఉంటే ఎప్పటికూ దేవునికి ఇష్టడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టడు కాదు. ఒక ప్రత్యేకమైన జీవితం కావాలని కోరుకుంటున్నాడు. అంతే, ఒక ప్రత్యేకమైన స్థితిగతులు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే యాకోబు అక్కడ సుకోతు ప్రాంతానికి వచ్చి పశువులకు పాకలు వేయించి ఇండ్లు కట్టించుకొని స్థిరపరచబడిన తర్వాత అక్కడ ప్రజలందరితో కలిసి నొటనొటలాడుతూ ఉంటే, కలిసి సహవాసం చేస్తూ ఉంటే, కలిసి ఆనందిస్తూ ఉంటే వెంటనే తన కుమారునితో నరహంతకులుగా మార్చబడ్డారు. కుమార్తె వ్యభిచారైపోయింది. అర్థం చేసుకోండి, అక్కడ సహవాస దోషం అది. తర్వాత దేవుడు దర్శించాడు యాకోబు. నువ్వు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఎదురు ఏశావు ఎదురు పారిపోయిన తర్వాత అక్కడ ఒక బలిపీఠ కట్టమని యాకోబుతో చెప్తే యాకోబు వెంటనే లేచి తన ఇంటిలోకి వెళ్ళి తన ఇంటి వారందరితో మాట్లాడు, మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటినీ తీసిపారేయండి. అన్య దేవతలు ఎందుకు చూసుకోవాలా? మన ఎంత ఉండగాడితే అది ప్రత్యేకంగా దేవుడు మాట్లాడే యాకోబు తోటి అన్య దేవతలు తీసిపారేయమన్నాడు. అంతే, మిమ్మల్ని శుశిపరచుకున్నాడు. వెంటనే లేచి వీళ్ళకి బలిపేట కట్టాడు. ఆ బలిపేటకి వెళ్ళిపోతే పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు యాకోబు నెమ్మదిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కాదు. చాలా వాక్యాలను చెప్పడం సమయం లేదు కనుక నీ స్థితిగతులు మారిపోవాలంటే, నువ్వు దేవుని నిరీక్షించబడాలంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఒక మంచి ప్రతిజ్ఞత తీర్మానం జీవితంలో ఉండాలి. ఎవరు చెప్పరు నీకు ఈ మాటలు, ఎవరు బోధించరు, పైపై చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మాట చెప్తా ఉంటే ఎందుకు తీసుకెళ్ళకూడదన్నాడు నాని భాస్కర్ వెంటనే కాన్ఫరెన్స్ ఉన్నాడు. ఎందుకు తీసుకెళ్ళకూడదన్నాడు చెప్తాను. అది అన్యాచారం. ముగ్గురు ఎందుకు వేయకూడదన్నారు. ముగ్గురు ఎవరు వేస్తారన్నారు. చాలా మంచి బహిష్కరణ జరిగినారు. ముగ్గురు ఎవరు వేస్తారన్నారు. ఎవరు వేస్తారు ముగ్గురు? మంచి మాట చెప్పారు. రోజు నీకు చేపలు చేస్తున్నావా? చెప్పలేదు. కొన్ని విషయాలు మాటలు లోపడ్డారు వాడు. మరి మనలో లేదు, ఉన్నారు మనలో ఉన్నారా? సినిమా మంచి దేవుడికి ఇస్తాను. మరి కొన్ని ఆచారం వదులుకోవాలండి మనం. అన్ని ఆచారం కదా అది. నీకు ఖర్చు తగ్గితే లేదా? అది ఖర్చు తగ్గుతే లేదా? రాము టీచర్ గారు ఉన్నారు, నాకు పరిచయం అయ్యారు. పరిచయం వచ్చింది. ఆమె అనేది ఏమన్నదంటే, ఈ శుభ్రాఖ కాగితం చూసారా? కొంచెం శుభ్రాఖ బట్ 5 పేజీ తీసుకున్నాం, వైట్ పేపర్ ఉంటుంది కదా, 0 కాస్ట్ నేను చెప్పింది. మరీ చెప్పింది కాస్ట్ లేదనమాట, పేపర్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది. అలాగే మనం ఏం చేస్తాం దానివల్ల ఏంటి? నాకు అది చెప్పారండి, మా ఖర్చు తగ్గించారు పాస్టర్ గారు మీరు అన్నారు. నిజంగా దేవునికి స్తోత్రం. ఏం తగ్గించానండి నేను? పొద్దున్నే మొత్తంగా ముగ్గు ముగ్గు పాలరాజు ముగ్గు మల్లెపూల ఏ ముగ్గు ఉంటుంది? ఏ ముగ్గు? ముగ్గు మల్లెపూల ముగ్గు
రోజు మరి ఇల్లు ఏం చేస్తాం, చాటబడి ఇల్లుగా మార్చుకుంటున్నారేమో. అది మంచిది కాదు, అది అన్యాచారం. దాని నుంచి బయటకు రావాలి. అది క్రీస్తు మహిమ నీలో ప్రకాశవంతంగా ఉండాలి అంటే, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీళ్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే 7 చట్టదాన్ని తీసుకుని నీళ్లు పెట్టాను. అది కావాలి నీకు. ఊడ్చి అమర్చమంటే ఓడపడి సరి బాగానే ఉంది, అమర్చమంటే ఇదే అమర్చడం. ఏంటది ఎట్లా భలే ముగ్గురు అసలు ఎంత నాలెడ్జ్ చేస్తారంటే అంత నాలెడ్జ్ చేస్తారు. దేవుడికి ఇష్టం. అయ్యా అన్యాక్షరాల వాటిని వదులుకోవాలా. దేవుడు కలిగితే దేవుడిని ప్రార్థిస్తూ చేస్తాడు. దేవుడు ఇచ్చిన మాట దీవించును కాక. దేవుడికి ఇష్టంగా బ్రతకాలని దేవుడిని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఇప్పుడు జరిగిన వాకి పరిచయం వాళ్ళ పరిచయకి వెళ్తాను. కొన్ని మాట చెప్పి ముందు నడిపి చేస్తాను. సమయం చాలా వేగంగా అయిపోయింది. చదువుకున్నాం ఒకసారి. చిన్న ప్రార్థన చేయండి, ప్రేరేపించబడి చిన్న ప్రార్థన. రైట్, ఓకే. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు హల్లెలూయా. స్తోత్రాలు హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొచ్చారు ప్రభా. మళ్ళీ నాయన వాళ్ళ తిరుగు ప్రయాణంలో కూడా మీకు తోడుగా ఉండి హస్తపట్టుకొని నడిపిస్తున్నందుకు కృతజ్ఞత చేర్చినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాస్తోత్రం. ఈ వాటిలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. పేదలు నాయన తప్పిపోయినప్పటికీ నాయన నీవే బలపరిచి నడిపించారు దేవా. కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఆయన సాతాను జల్లిలో వేసి ఆయన జల్లిస్తున్నప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి మాట్లాడే ప్రభా. అవును దేవాస్తోత్రం నాయన. సాతాను శోధన నుంచి నైనా మిమ్మల్ని తప్పించి ఇప్పుడు సదాకాలం కాపాడుకుంటున్నాం తండ్రి నాయన. కృతజ్ఞత స్థుతులు చెల్లించేస్తున్నాం తండ్రి. ఇందులో సార్లు తప్పిపోయి ఉన్నాడయ్యా నాయన. చేపలు పట్టిన ఆయన వేరే సముద్రంలో చేపలు పట్టడం కూడా ఆయన ఒక్క చేప కూడా పడలేదు వాస్తవం ఆయన. అయినప్పటికీ మీ మాట చెప్పున వాళ్ళు వేసినప్పుడు ఆయన అద్భుతంగా చేపలు పట్టేది చూసాను వాస్తవం ఆయన. అద్భుతంగా ఆశ్చర్యకార్యం చేసేది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన. వాస్తవం ఆయన అయితే ప్రేమా నేను బుద్ధి లేని వాడుతూ ఉన్నాడు ప్రేమ ఆయన. అజ్ఞానాన్ని పాటించి దేవుడిని మార్పులు నడిపించండి. జ్ఞానం వేసాలని బిడ్డకు దయచేయండి ప్రేమ. ఈ ఆత్మతో నింపండి ప్రేమ. ఇష్టమైన బిడ్డగా మనసులోని ప్రేమ యజమాని వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నన్ను మమ్మల్ని వాడుకోమని ఆయన చేతులు మమ్మల్ని అప్పగించుకుంటాం తండ్రి ఆయన. మా జీవితాల నుంచి నెరవేర్చండి ప్రేమ. బలాలను తీసుకుంటున్నానైనా ప్రతి బిడ్డ మీద ఆత్మను గుమ్మరించండి ప్రేమ. ఈ రొట్టె ఆయన రక్తమైన రాక్షసుని పానం చేసుకుంటున్నాను నింపండి ఒక్కొక్కరిని ఆయన ఈ తాకటి ప్రేమ. బిడ్డల అవసరాలన్నీ తీర్చండి ప్రేమ. ఇవ్వమంది పరమంత ఆశ్రమం అప్పగించుకున్నాం తండ్రి. అందరినీ బలపరచుకోండి. వాటి ద్వారా మనతో మాట్లాడి బలపరిచి వాడుకున్నందుకే నన్ను అభిషేకించినందుకు నా కుటుంబాన్ని కూడా నీకు వాడుకుంటున్నాను ఆయన. మా పట్ల మా జీవితాలను నెరవేర్చుకుని చేసి కాపాడి రక్షించుకోమని ఆయన. పరిశుద్ధ సంఘాలు సంఘంగా విశ్వాసం అందరినీ సంఘటన కూడా మీరు కాపాడి మా ప్రార్థన గోపనే చెప్తున్న ప్రతిలో దయచేసి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసుతో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీంట్లో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభువు వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఈ రొట్టెను
తాగిన వారు ప్రభు యొక్క మరణాన్ని గురించి ప్రార్థించాలి. తిరిగి తాగటం లేకపోతే ఓర్కం ఒక్కటం కాదండి, నేను పుచ్చుకొని వెళ్ళిపోవటం కాదు. ప్రభు యొక్క మరణాన్ని గురించి ప్రార్థించాలి, ఆయన కార్యాలు వివరించాలి. కొంతమందికి మనం నేర్పించాలి. అర్థమైంది? దేవుని సన్నిధిలో వారి యొక్క బలపరచబడాలి, వారు కూడా తెలుసుకొని ఈ యొక్క అనుభవానికి రావాలని వారు మనం ప్రేరేపించారు. తర్వాత ఏమంటాడు, కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేయుడు. అయోగ్యంగా తీసుకుంటే అపరాధేయుడు. అర్థమైందా? యోగ్యమైన ప్రవర్తన గల వారంగా దీన్ని తీసుకు దేవునికి ఇష్టడుగా ఉండి దీంట్లో వేయగలిగితే నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించి 18-19 చదువుకున్నాను కదా, కీర్తన రాసిన 18-19 నేను ఆయనకు అలా చెప్పండి, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించి. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండగలిగితే, ఇష్టకాలుగా ఉండగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. యోగును తప్పించాడు, యాకోబును తప్పించాడు. కుమారుడు చెప్పినట్టుగా పేతురును కూడా విడుదల కలిగి వచ్చేసాడు. దేవునికి ఇష్టలుగా ఉన్నారు కనుక, తప్పుదాలు తెలుసుకున్నారు కనుక, పశ్చాత్తాపడ్డారు కనుక, లోబడ్డారు కనుక వారికి దేవుడు తప్పించాడు. అలా నీవు కూడా దేవుని సన్నిధిలో అయోగ్యత నీరు ఉంటే తీసివేసుకుని దేవుని సన్నిధిలో యోగ్యమైన ప్రవర్తన గల వాళ్ళ దీంట్లో చేసి పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన వైపు తిరుగుదాం. ఇంకొక మాట అంటాడు, చదవమ్మా. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలని పరీక్షించుకోవాలి. ప్రతి మనుషులు అమ్మ నేను ఎలా ఉన్నాను, సేవకులు వాక్యం చెబుతా ఉన్నారు, వినాలి కదా, బండ కింద కప్పలాగా ఉండకూడదు. ఏం చేయాలి మనం? ఆయన బాధకొని వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటే ఒక భాషను పెట్టాలి. కొంచెం అనుసరించాలి. ఏంటి చెప్తున్నారు చేసి చూద్దామే. ఒక సంవత్సరం, ఒక నెల, 2 నెలలు ట్రై చేసి చూడరాదు, పాటించి చూడరాదు. ఒక సంవత్సరం ట్రై చేసి చూడరాదు, చేస్తారా? మీకు చెప్పండి, అట్లా చేస్తాను. తప్పించబడాలంటే నీవు ఆయన ఇష్టడుగా జీవించగలిగితే నువ్వు తప్పించబడతావు అంతే. అర్థమైందా? ఇష్టడుగా ఉంటే వల్ల వారింటికి వెళ్తామంటగా మనం, లేకపోతే వెళ్ళమంటగా అవునట కాదట ఏంటి ఇష్టంగా లేకపోతే వెళ్తామా? ఇష్టంగా ఉంటే వెళ్ళాలి, ఇష్టంగా ఉంటేనే మన. అలాగే సోలమిత్రుని చోట ఎవరు వచ్చారంట భూమి మీదకి? పరలోకం సైన్య సమూహం వచ్చేసింది అంట. సోలమితి రమ్ము, నిన్ను ఆశ తీరా చూడాలని ఉంది. ఏం చూడాలనుంది? మరి ఇష్టం లేకపోతే రాదు. అర్థమైందా? నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉండగలిగితే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అబ్రహాము ఇష్టడిగా ఉన్నాడు కనుక వృద్ధాప్యం ఉన్న అబ్రహాము దగ్గరికి 3 దేవతలు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఊరు పట్టి పట్టాడు, ఎంత పరిచయం చేశాడు. అర్థమైందా? నీవు దేవుడికి ఇష్టడిగా ఉంటే నువ్వు తప్పించబడతావు. అర్థమైందా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడాలని దీంట్లో చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పించబడాలి అంటే ఈరోజు నువ్వు నేర్చుకున్న వాక్యం ఏంటంటే ఆయనకి ఇష్టడుగా ఉండటం. దేవునికి స్తోత్రం. కాదు ఇష్టడుగా ఉంటానయ్యా నేను తప్పించనయ్యా, ఇష్టడుగా ఉంటానయ్యా నేను తప్పించు అని ఈ బలంలో చేయగలిగితే దేవుడిని తప్పిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన ప్రసిద్ధంగా ఉందాం. దేవుడి చిన్న మాటలు దీవించుగాక. స్తోత్రములైనా ప్రేమగల తండ్రి, కృప కలిగిన ఆయన మమ్మల్ని బలపరిచయం అప్పగిస్తుంది. బలంలో చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతిష్టపరచండి, పరిశుద్ధపరచండి, భావనపరచండి. మీ కృపకు పాత్రలుగా ఉండగలిగే ధన్యత ప్రతి ఒక్కరు. నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన తప్పించి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, కేవలం వారు నాకు ఇష్టలేదు. ఈరోజు మీ మాతో స్పష్టంగా మాట్లాడారు. కుమారు నిలబెట్టుకుని తండ్రి నేను పేతుని గురించి, యాకోబుని గురించి ప్రభాతాన్ని నేను చూసినప్పుడు తండ్రి నేను ప్రభా కొంతమంది జీవితాల్లో అసహ్యమైన జీవితాల నుంచి విడుదల పొందాలంటే నేను మీకోసం వేడుకుంటేనే చెప్పి స్పష్టంగా మాట్లాడాను. ఆ శోధన రావడం ద్వారా మీకోసం విజ్ఞాపనం చేస్తాను, సాతాను జల్లింపు చేస్తానని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యోగు జీవితంలో సాతాను శోధన, యాకోబు జీవితంలో సాతాను శోధన, సీమోను జీవితంలో సాతాను శోధన, వీటన్నిటి ద్వారా గొప్ప విజయాన్ని వారు మీ వైపు చూడటం వల్ల, ఇష్టడుగా బ్రతకడం వల్ల గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించారు. అలాగే మేము కూడా ప్రభా మీకు ఇష్టలుగా ఉండగలగటానికి, తప్పించబడటానికి, మీ సన్నిధిని సమీపించి మీ నామాన్ని కనపరచడానికి గొప్ప అవకాశాలు కలిగే పరిచయం బలంలో చేస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పావనపరిచి దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా మంచి నమ్మకమైన విడుదలగా మీ సన్నిధిలో సమకూర్చబడటానికి దీంట్లో చేసి మీ మరణాన్ని ప్రచురం చేసి విడుదలగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి.